1905లో ఇదే అబుజ్మాల్లో ఇదే మాల్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిండు. ఇప్పటికి అక్కడ ప్రజలు ఆ గుండాదారు ఫోటోలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని ఆయన ఒక దేవునిగా, ఆయనే వాళ్ళకి దేవుడు, దేవునిగా పూజిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటిది? గుండాదారు ఎవరో ఎవరు ఇప్పుడు ఆ ఫోటోలు ఇప్పుడు ఈ తరం చూస్తున్నారు, కానీ అప్పుడు ఎవరు చూసారు? కాబట్టి ఒక బిర్సా ముండా అయినా ఒక తిలకా మాంజీ అయినా భారతదేశంలో ఆదివాసీ వీర యోధులుగా నిలిచినటువంటి, ఇక్కడ మన దగ్గర అయితే కొమరం భీం కానీ, ఆంధ్రాలో మన్యం పోరాట వీరుడైన అల్లూరి సీతారామరాజు కానీ, వీళ్ళని ఎవరు మర్చిపోతున్నారు? ఉద్యమాలని పోరాటాన్ని ఎవరు చంపలేరు, ఉద్యమ పోరాట భావజాలాన్ని ఎవరు చంపలేరు. కానీ నువ్వు సారి భౌతికంగా నిర్మూలిస్తావు కావచ్చు. ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ని నువ్వు ఉరేయగలిగినవు కావచ్చు. కానీ ఈరోజు భారతదేశ చరిత్రలో భగత్ సింగ్ పేరు ఈ తరం కూడా వాళ్ళ చుట్టమా, వాళ్ళ కులమా, వాళ్ళ జాత్యా, వాళ్ళ ప్రాంతమా, వాళ్ళ రక్త సంబంధికులమా? ఎందుకు భగత్ సింగ్ అంటే గొప్పగా మాట్లాడుకుంటాం, కొమరం భీం అంటే గొప్పగా మాట్లాడుకుంటాం, అల్లూరి సీతారామరాజు అంటే గొప్పగా మాట్లాడుకుంటాం?